వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్ ఛానల్. సో ఇప్పుడైతే మనం వైజాగ్ ఎక్స్పో 2026లో అయితే ఉన్నాం. మరి ఇప్పుడు వెళ్ళబోయే ముందుకి అసలు అక్కడ లోపల ఏముంది, అసలు ఎలాంటివి ఉంటాయి, యమలోకం అంటే ఏంటి, ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మీరు వీడియోలో అయితే చూస్తారు. స్టే ట్యూన్. యమలోకం దూరంలో లేదు, మన కర్మల చివరిలో ఉంది. దేవుడు మౌనంగా ఉంటాడు, కర్మ మాత్రం అస్సలు నిద్రపోదు. ఏదో కథ అనుకోకండి, ఇది ఒక 100% ట్రూత్ అండ్ ఒక హెచ్చరిక. గరుడ పురాణం ప్రకారం మనిషి చేసిన కర్మల ప్రకారమే అతని గతి నిర్ణయించబడుతుంది. గుర్తుపెట్టుకో, మరణం అనేది అంతం కాదు, అది లెక్కలు మొదలయ్యే చోటు. గరుడ పురాణం ప్రకారం ప్రాణం విడిచిన క్షణమే యమదూతలు వస్తారు. ఎవరికి తప్పించుకునే అవకాశం ఉండదు. యమలోకంలో డబ్బు పనిచేయదు, పదవి పనిచేయదు. అక్కడ మాట్లాడేది ఒక్కటేరా, నీ కర్మ. ఇతరుల కన్నీళ్లతో నవ్వించిన వాళ్ళు, మోసం హింస చేసిన వాళ్ళు, వాళ్ళ కోసం అక్కడ వేరు వేరు యమశిక్షణలు సిద్ధంగా ఉంటాయి. గుర్తుపెట్టుకో ఈ విషయం. మంచి చేసిన వాళ్లకు అస్సలు భయమే ఉండదు, చెడు చేసిన వాళ్లకు క్షణం కూడా శాంతి ఉండదు. యమలోకం భయంకరం కాదురా, నీ జీవితమే దాన్ని భయంకరంగా చేస్తుంది. గుర్తుంచుకో, మనమందరం లెక్క చెప్పాల్సిందే. ఈరోజు నవ్వుతున్నావు కానీ రేపు యమలోకంలో అడుగుతుంది నీ జీవితం ఎలా గడిచింది. ఈ యమలోకం సెట్ తర్వాత అయితే మేము స్వర్గలోకం సెట్కి అయితే వెళ్ళిపోయాం అనమాట. తర్వాత అయితే మొత్తం ఎక్స్ప్లోర్ చేసాం. జెయింట్ వీల్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో లైన్ అయితే ఉందిరా బాబు, నరకానికి వెళ్ళే దారిలాగా ఉంది. ఎంత లైనో చూడండి. సో ఇక్కడైతే కొనుక్కోవడానికి చాలా అయితే ఉన్నాయన్నమాట. మన బడ్జెట్లో ఉంటే నేను కొనుక్కోవచ్చు అనమాట. సో ఇక్కడైతే ఏం ట్విస్ట్ అంటే ఏదైనా సరే 20 రూపాయలు అనమాట వస్తువులు. సో చూడండి జనాలు అయితే ఎలా ఉన్నారో. అండ్ ఆల్సో ఇక్కడ మేము అయితే పొటాటోది అదేదో తిన్నాం అనమాట, కర్రకు చుట్టుకుని ఉంది. అండ్ ఆల్సో ఇక్కడ జాగరి, పావు బజ్జీ, ఢిల్లీ పాన్ అయితే ఉన్నాయి. తర్వాత అయితే మేము రెస్టారెంట్కి వెళ్ళిపోయాం, మక్కన్ మసాలా అని. సూపర్ ఉంది, ప్యూర్ వెజ్ రెస్టారెంట్ అనమాట. సో ఇక్కడైతే WPL మ్యాచ్ అయితే వేశారనమాట, మేమైతే ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ దెన్ బ్యాక్ టు హోమ్ అనమాట. థ్యాంక్ యూ. నశ్యతే కించిత్ న కాలే నమృతం నచ మనుష్యలోకే కృతం యమలోకే తత్ఫలితం. ఈ లోకంలో చేసిన ప్రతి కర్మ యమలోకంలో తప్పకుండా ఫలిస్తుంది. ఇక్కడ నీ పాపం చేసి నవ్వావు కదా, అక్కడ యమలోకంలో నీ నవ్వే నీ శిక్షగా మారుతుంది. గరుడ పురాణం హెచ్చరిస్తుంది, మరణం నిద్ర కాదు, యమలోకంలో శిక్ష మొదలయ్యే సమయం. ఇక్కడ దేవుణ్ణి మ్యూట్ చేస్తా కానీ అక్కడ యముడు స్కిప్ బటన్ ఇవ్వడురా, గుర్తుపెట్టుకో. భూమిపై సీన్ మిస్ చేసినా పర్వాలేదు, యమలోకంలో రిప్లే ఫుల్ హెచ్డీలో ఉంటుంది నాయన. ఇక్కడ దేవుణ్ణి స్కిప్ చేస్తావు, అక్కడ యముడి స్కిప్ యాడ్ ఆప్షన్ తీసేశాడు. ఇది భయం కాదు, యమలోకంలో ఇచ్చే కామెడీ నోటిఫికేషన్. ఇది కథ కాదు, ఇట్స్ ఎ రియాలిటీ.